ఈరోజు వంట చేద్దామని నేను వంటగదిలోకి వచ్చేసరికి నువ్వు చేసేదేంటి నేను చేస్తాను అని చెప్పి మా వారు బయలుదేరారు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో బీరకాయ పచ్చనిపప్పు వండుకున్నాను. ఈరోజు వండాలి అని మా అబ్బాయి అయితే గొడవ చేశాడు. ఇంకా బీరకాయ పచ్చనిపప్పు నువ్వు వండేదేంటి నేను వండుతాను, నేను ప్రయత్నిస్తానని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసారు. ఇంకా దానికి తోడు బీరకాయ కూర వండాము అంటే బీరకాయ తొక్కు పచ్చడి చేయాల్సిందే ఆ రోజు మాత్రం. మీ ఇంట్లో ఎంతమంది బీరకాయ తొక్కు లవర్స్ ఉన్నారో పచ్చడితో బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారు నాకు కామెంట్ చేసేయండి. ఇలా అయితే బీరకాయ పచ్చనిపప్పు కర్రీ అయితే మా వారు వండేశారు. మధ్యలో మళ్ళీ నన్ను పిలిచి కారం నాకు తెలియట్లేదు ఏమన్నారు. ఎందుకు మరి సగం పని చేయడం ఎందుకు చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? చిన్న కామెంట్ అయితే చేసేయండి. కారం అయితే వేసేసాను. లాస్ట్కి మనం వాళ్ళు ఎంత చేసినా ఆడవాళ్ళు చేయలేదే ఏమీ లేదండి, ఏమి చేయలేరు వాళ్ళు. నా ఒపీనియన్ అయితే నేనైతే బీరకాయ పచ్చనిపప్పు అయితే ఇలా కారం వేసాను. నాకైతే చాలా బాగుంటుందండి ఇట్లా వండుకొని తింటే. మీలో ఎంతమంది బీరకాయ పచ్చనిపప్పు వండుతారు? లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. నా పెళ్ళైన కొత్తలో 2 రోజులకోసారి బీరకాయ పచ్చనిపప్పు వండేదాన్ని. ఎందుకంటే పిల్లలు అసలు బీరకాయ అంటేనే తినేవాళ్ళు కాదు. అందుకోసం పచ్చనిపప్పు చిన్న రొయ్యలో వేసి వండేదాన్ని. మా అమ్మ కూడా అదే వండేది. మా అమ్మ పద్ధతిని నేను పాటించాను. ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి అయితే ఆయనైతే అన్నీ వేయించారు. నేను మళ్ళీ రోట్లో పచ్చడి నాకు చేత కాదు నువ్వే చెయ్యి అన్నారు. ఇంక రోట్లో పచ్చడి అయితే చేశాను. ఈ చిన్న రోళ్ళు అయితే నాకు నా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను. మీ ఇంట్లో ఎంతమందికి ఈ చిన్న రోలు ఉంది చిన్న కామెంట్ చేసేయండి. ఇలా అయితే పచ్చడి చేశాను. దాంట్లో తిరగమాత మళ్ళీ వచ్చి నేను తిరగమాత చేస్తానని మళ్ళీ తిరగమాత చేశారు. ఓకే, బాయ్ బాయ్. ఈరోజైతే మా ఇంట్లో ఇదే కర్రీస్. బాయ్ బాయ్.